మనందరం ఎంతసేపు ఆ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు, ఆ సినిమా ఫెయిల్ అయింది, ఆ హీరో ఏంట్రా ఫెయిల్ అయ్యాడు, అలాంటి సినిమాలు తీస్తాడు, చెత్త సినిమాలని నేను ఆ డైరెక్టర్కి అసలు డైరెక్షనే రాదురా బాబు అని చెప్పి ప్రతి ఒక్కరిని ఫెయిల్ అయ్యాయని చెప్తాం. కానీ యాక్చువల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆడియన్స్ చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. ఈవెన్ దో చాలా మంచి సినిమాలు తీశారు డైరెక్టర్స్, చాలా మంచి సినిమాస్ చేశారు హీరోస్ కూడా. బట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆడియన్స్ చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. బట్ దాని గురించి ఎవ్వడూ మాట్లాడడం, ఎందుకంటే మనందరం ఫెయిల్ అయ్యాం కదా, సో దాన్ని మనం అగ్రి చేయలేం. సో అలాంటి కోవలోకి ఇప్పుడు ఇంకో సినిమా ఉంది. ఆ సినిమా నేమ్ వచ్చేసి ఖలేజా, యాక్టెడ్ బై మహేష్ బాబు, అనుష్క అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ మ్యూజిక్ బై మణి శర్మ. ఈ ఫిలింని ట్రస్ట్ మీ నేను ఎన్నిసార్లు, కొన్ని లక్షల సార్లు చూశాను ఈ ఫిలింని. ఎందుకు ఈ ఫిలిం నాకు ఎందుకు ఫ్లాప్ అయిందనేది ఇప్పటికీ రీజన్ తెలియదు, చాలామందికి కూడా తెలియదు. నేను థియేటర్లో ఈ ఫిలిము అప్పట్లోనే ఒక 7-8 టైమ్స్ చూసా అబ్బా. వెంకటేశ్వర థియేటర్లో, ఇంకా శ్రీచిత్ర థియేటర్లో కూడా, నరేంద్ర థియేటర్లో కూడా, అంటే థియేటర్స్ మార్చి మార్చి 7-8 సార్లు చూసా మినీ నరేంద్ర థియేటర్లో కూడా. సో అసలు అంత న్యూ కాన్సెప్ట్, ఇప్పుడు మన వాళ్ళు ఎంతసేపు కూడా న్యూ కాన్సెప్ట్ రావాలయ్యా, న్యూ యాక్టింగ్ రావాలయ్యా అంటారు, కానీ వచ్చినప్పుడేమో యాక్సెప్ట్ చేయరు, ఎంజాయ్ చేయరు, ఎంకరేజ్ చేయరు. రొట్ట సినిమాలు అయ్యే వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆ రొట్ట సినిమాలేమో రొట్ట సినిమాలు అంటారు. కలేజా సినిమాలో అసలు ఏం తక్కువైందయ్యా నాకు అర్థం కాదు. మహేష్ బాబు యాక్టింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది మహేష్ బాబు పర్ఫార్మెన్స్ గురించి. ఆయన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనమాట. అసలు మహేష్ బాబు అంత కామెడీ చేయగలడా? మనం ఫస్ట్ టైం పోకిరిలో కామెడీ చేశాడు, అక్కడక్కడ మంచి మంచి సెటిల్డ్గా కామెడీ చేశాడు. బట్ మహేష్ బాబులో అంత కామిక్ టైమిక్ ఉందా, అంత అంతమందిని నవ్వించగలడా మహేష్ బాబులో, అంత యూనిక్నెస్ ఉందా అని తెలిసింది ఫస్ట్ టైం కలేజా మూవీతోనే, అది కూడా త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో. కలేజా సినిమాలో ఇది తప్పు అని వేరు పెట్టడానికి ఏ ఒక్కటి ఉండదు చెప్తున్నా. కానీ మరి ఎందుకు ఫ్లాప్ చేశారో ఆ ఫిలింని నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ సినిమా చూసిన ప్రతిసారి ఆడియన్స్ మీద నాకు చాలా కోపం వస్తుంది చెప్తున్నా. ఎందుకంటే ఆ మహేష్ బాబు డైలాగ్స్ ఉంటాయా ఆ ఫిలింలో, ఇప్పటికీ మేమ్స్లో ఆ డైలాగ్స్ మనం వాడుతూ ఉంటాము, యూజ్ చేస్తూ ఉంటాం కూడా. మహేష్ బాబు డైలాగ్స్ ఎరా బట్టల సంపేకలో వేసాను, ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య అన్న డైలాగ్స్ కానీ, మహేష్ బాబు మాట్లాడే ప్రతి డైలాగు ఒక్కొక్క సెలబ్రేషన్ అయ్యా, ఒక్కొక్క మేమ్ కంటెంట్ అయ్యా ఈ రోజులో. ఇప్పటికీ కలేజా సినిమాలో ఉన్న కామెడీ డైలాగ్స్, మహేష్ బాబు పర్ఫార్మెన్స్ గురించి ఇప్పటికీ మనం వాడుకుంటున్నాం, మాట్లాడుతున్నాం అంటే వన్ అండ్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ సార్. అంత కామిక్ వేని మహేష్ బాబులో తీసుకొచ్చినందుకు, అది మనల్ని ప్రజెంట్ చేసినందుకు. కానీ మన దరిద్రం కొద్దీ మనం ఆడియన్స్ అందరం ఫెయిల్ అయిపోయాం, కలేజా ఫిల్మ్ని హిట్ చేసుకోలేకపోయాం. అలాంటి సినిమా హిట్ అయి ఉంటే ఇంకా చాలా సినిమాలు అలాంటి యూనిక్ వేలో అంత పర్ఫార్మెన్స్ వైజ్లో ఉండే సినిమాలు బోల్డ్ వచ్చేవి. మనం దాన్ని చంపేహాం అనమాట సినిమాని, కలేజా అనే సినిమాని. ఇప్పుడు మాత్రం మళ్ళీ రిలీజ్ చేసుకుని తెగ ఎంజాయ్ చేస్తాం. వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి, నేను అనేది అది, వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, హిట్ చేయాలి. అప్పుడు దాని తర్వాత రిలీజ్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. అదే తప్ప అప్పుడుదేమో దాన్ని పోగొట్టేసి ఇప్పుడు మళ్ళీ సూపర్ కల్ట్ బొమ్మ, బ్లాక్ బస్టర్ బొమ్మ అంటే ఎందుకు? జరగాల్సిన డ్యామేజ్ అప్పుడెప్పుడు జరిగిపోయి ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసినా ఎందుకు పాపం? ప్రొడ్యూసర్లకి బాధే, డైరెక్టర్కి బాధే, హీరోకి బాధే కదా. నేను అనేది అది. ఇంకా కంటెంట్ విషయానికి వద్దాం. కంటెంట్ ఎంత కొత్త కంటెంట్ అది అంటే, ఒక మనిషిలో, ప్రతి మనిషిలో దేవుడు అనేవాడు ఉంటాడు. వాడు సాయం చేసిన ప్రతి మనిషి దేవుడితో సమానము. ఆ సాయం చేసే టైంలో వాడు దేవుడు అవుతాడు ఆ సాయం పొందిన మనిషికి అన్న కాన్సెప్టే దైవం మానుష రూపేణ. అంత మంచి కాన్సెప్ట్, అంత కొత్త కాన్సెప్ట్, దాన్ని మనం ఎంకరేజ్ చేయలేదు, ఎంజాయ్ చేయలేకపోయాం. ఏంట్రా ఇది, దేవుడు ఏంట్రా అని చెప్పి అలా చూసాం తప్ప, ఒరే బాబు ఆడు మనందరికీ చెప్తున్నాడు రా, ప్రతి ఒక్కడు దేవుడు ఉంటాడు రా, సాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే అన్న కాన్సెప్ట్ని మనం ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయాం ఆ టైంకి. ఇప్పటికీ అర్థమవుతుంది మనకి ఆ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా అరే హీరో దేవుడేంట్రా అని చెప్పి అలా ఎగతాళి చేసాం తప్ప అందులో ఉన్న కంటెంట్ అర్థం చేసుకోలేకపోయాం మనం. వాళ్ళు చెప్పాలనుకున్న మెయిన్ థీమే అది, త్రివిక్రమ్ గారు చెప్పాలనుకున్న మెయిన్ థీమే అది. అందులో ఉన్న ప్రతి డైలాగ్స్ కూడా అదే, చూపిస్తుందా అంటాడు చూసో మహేష్ బాబు, నాలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు, చూపిస్తుందా అంటాడు. అవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కడు దేవుడే, సాయం చేయాలనుకున్న మనసున్న ప్రతి ఒక్కడు దేవుడే అన్న కంటెంట్ని వాళ్ళు రిప్రజెంట్ చేయాలనుకున్నారు. బ్యాడ్లీ మనం ఫెయిల్ చేసేసాం, ఆ కంటెంట్ అర్థం చేసుకోకుండా ఫెయిల్ చేసాం. అప్పుడెప్పుడు 2005, 2010 సమ్ ఇయర్ గుర్తులేదు, అప్పుడు వచ్చిందని. ఇప్పటికి మనం 2025, 26లో అర్థం చేసుకున్నాం ఆ కంటెంట్ అనమాట. సో అది ఇంకా అంత మంచి కంటెంట్. ఇంకా ఫ్రేమింగ్ వైజ్కి వస్తే ఎంత సినిమాటిక్స్, అలా ఫ్రేమ్స్ ఎంత బాగుంటాయి తెలుసా. ఒక షాట్ ఉంటుంది, ఇప్పటికి మేమ్స్లో నేను ఇన్స్టాగ్రామ్లో అట్లా కూడా చూశాను. అంబులెన్స్ వచ్చేటప్పుడు పై టాప్ నుంచి ఫ్రేమ్ పెట్టి అలా చూపిస్తారు ఆ ఫ్రేమ్ని. అలా అంబులెన్స్ వచ్చేటప్పుడు ఆ షార్ట్స్ కానీ, మహేష్ బాబు రివీలింగ్ షార్ట్స్ కానీ, ఎంట్రీ షార్ట్స్ కానీ, అలా మళ్ళీ ఎడారిలో ఒక ఫైట్ ఉంటుంది అతనికి దెబ్బ తగిలినప్పుడు, ఆ షార్ట్స్ కానీ ఎంత బాగుంటుంది అబ్బా. కలర్ గ్రేడింగ్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ చాలా బాగుంటాయి, టాప్ నాచ్ ఉంటాయి.
అవన్నీ గంగలో కదా, అవన్నీ కూడా బావిలో పోసినట్టే కదా. ఇంకా బీజిఎం, మణిశర్మ గారి బీజిఎం అయితే అరాచకం అంతే. అంటే ఒక దేవుడు వస్తే ఆయనకి ఎటువంటి బీజిఎం పడాలో అలాంటి బీజిఎం కూడా హేడు కలిసే సినిమాలో ఆయన. ఆ బీజిఎం అయితే ఇప్పటికీ మనం వాడతాము. ఇప్పటికీ ఆ బీజిఎం అంటే నాకు నువ్వు వచ్చేస్తుంది అయ్యా. అంత మంచి కంటెంట్. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో కలిసే సినిమా అనేది టాప్ నాచ్ ఫిల్మ్ అబ్బా. ఒక మ్యూజిక్ విషయంలో టాప్, డైరెక్షన్ విషయంలో టాప్, యాక్టింగ్ విషయంలో టాప్, మిగతా వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ విషయంలో, సపోర్టింగ్ యాక్టర్స్ విషయంలో కూడా టాప్, స్క్రీన్ ప్లే విజన్లో టాప్, ఎక్కడ బోర్ కొట్టదు. అన్ని విధాలుగా ఒక టాప్ నాచ్ ఫిల్మ్ని మనం ఎందుకు ఫ్లాప్ చేసాం, ఇప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? అప్పుడు హిట్ చేయాలి కదా, అప్పుడు ఎంజాయ్ చేయాలి కదా, అప్పుడు సెలబ్రేట్ చేయాలి కదా. అలాంటి మహేష్ బాబు మళ్ళీ ఇప్పుడప్పుడే కనపడతాడు మనకి. అంత కామెడీ టైమింగ్. తర్వాత వచ్చిన దూకుడులో కామెడీ వచ్చింది, అదే ఎంజాయ్ చేశాం. కానీ అంత కలేజా ఉన్న టాప్కు అలాంటి ఫిల్మ్స్ ఇంకా మళ్ళీ వస్తాయా? అలాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ వస్తాయా? మహేష్ బాబు మళ్ళీ అలాంటి కంటెంట్ ఎవరో వస్తే చేస్తాడా? ఫెయిల్ చేసేసాం కదా, మళ్ళీ చేస్తాడా? అంటే తప్పంతా మనలో పెట్టుకున్నాం అనమాట. మనం ఒక సినిమా ఫెయిల్ చేసేస్తే దాని అర్థం ఆ సినిమా ఫెయిల్ అయిపోయినట్టు కాదు రే. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు, అలాంటి కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలు అన్నీ ఆగిపోయినట్టు, మనం ఆపేసినట్టు వాటిలన్నింటినీ కూడా. అది అక్కడ డ్యామేజ్. కలిసే సినిమాతో జరిగిన పెద్ద డ్యామేజ్ ఏంటంటే కొత్త కంటెంట్ ఫిలిమ్స్ని, కొత్త ఆలోచన ఉన్న డైరెక్టర్స్ని, కొత్త సినిమాలు చేయాలనే హీరోలని అందరినీ మనం ఒక్క దెబ్బతో ఆపేసాం అనమాట కలిసే మూవీని ఫ్లాప్ చేసి. అంత మంచి కంటెంట్. ఈరోజు నాకు ఎందుకు ఇంత అగ్రెషన్ వస్తుందంటే అంత మంచి సినిమా అయ్యా. కంటెంట్ వైజ్ కానీ, కామెడీ వైజ్ కానీ. అలీ గారిది, మహేష్ బాబు గారిది టాటూ అంటారు భయ్య వీటిని. అలా మూతి పెట్టి బాగుంటుంది భయ్య ఆ డైలాగ్స్. కానీ అసలు మహేష్ బాబు మాట్లాడే ప్రతి డైలాగు అసలు ఆ డబ్బులు ఎక్కడుంటాడు సౌండ్ వచ్చి యాయ్ అనేదండి ఆ డైలాగ్. కానీ కారు గుద్దేసినప్పుడు కానీ జాతకం చెప్తారా, జాతకం నాకు కొనకల్లారా అని చెప్పి ఆ డైలాగ్. అరే ఒకటి కాదబ్బా, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ వీడియో ఎండ్ ఉండదు. కలిసే సినిమా అంతా మహేష్ బాబు మాట్లాడే ప్రతి మాట ఒక్కొక్క సినిమాతో సమానం. అంత మంచి సినిమా. అంటే నాకు ఎప్పటికీ గుర్తు, థియేటర్లో అందరూ పగలబడి నవ్వారయ్యా. అప్పటి నాకు బాగా గుర్తు. అంత పగలబడి నవ్విన సినిమాలు ఫ్లాప్ చేస్తారయ్యా. అంత మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఫ్లాప్ చేశారయ్యా. త్రివిక్రమ్ గారి ఐడియాలజీ నిజంగా గ్రేట్ సార్. మీరు అంత మంచి కంటెంట్ ఉన్న సినిమాని అంత యూనిక్ వేలో, అంత సింపుల్ వేలో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు చూసారు. మీరు గ్రేట్. మా ఆడియన్స్ అందరూ అర్థం చేసుకోలేకపోయారు చూడు, అది మా ఫెయిల్యూర్. ఇది నేను చెప్తున్నా ఈరోజు. అదే జరిగింది కలేజా సినిమా విషయం. ఇప్పటికీ చెప్తున్నా, కలేజా నేను ఇప్పటికీ బాధపడతాయంటే తెలుసా, రీరిలీజ్ మిస్ అయిపోయాను నేను షూటింగ్లో ఉండడం వల్ల. ఆ టైంకి మళ్ళీ కలేజా సినిమాని రీరిలీజ్ చేయలేదు. నేను ఆ థియేటర్లో చూడాలి. 10-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ థియేటర్ వైపు చూడాలి. ఆ కలేజా ఒక్క సినిమా మిస్ అయిపోయా. మహేష్ బాబు గారి రీరిలీజ్ ఫిల్మ్స్ అసలు ప్రతిదీ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, అది చెప్పే సిద్ధాగడ్ డైలాగులు ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి. అంటే ఎమోషన్ కూడా చాలా బాగుంటుంది అయ్యా సినిమాలో. కామెడీ చాలా బాగుంటుంది అయ్యా, ఎలివేషన్స్ చాలా బాగుంటాయి అయ్యా, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అయ్యా, డైరెక్షన్ చాలా బాగుంటుంది అయ్యా, ఫ్రేమింగ్స్ చాలా బాగుంటుంది అయ్యా, ఎడిటింగ్ చాలా బాగుంటుంది అయ్యా, హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అయ్యా, అలీ గారి పర్ఫార్మెన్స్, బ్రహ్మానందం గారిది ఆడి పెద్ద పోట్టాడు సార్ అని చెప్పి ఆయన డైలాగులు. కానీ మహేష్ బాబుకి ఆయన మధ్యన ఇదేంటి చెయ్యి పట్మ పగిలిపోద్ది కాదు ఆ భయ హస్తం అన్నది ఆ సీక్వెన్స్. కానీ ప్రతిదీ అయ్యా ఇన్ని ఉన్న సినిమాని మనం ఫ్లాప్ చేసామంటే మనకు రొట్ట సినిమాలు రాక ఇంకేం వస్తాయి. ఆ రొట్ట సినిమాలే చూడాలి మనం. ఎందుకంటే మనం ఆ రొట్టరా బాబు అని చెప్పేటప్పుడు మనకు ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వచ్చే రొట్ట సినిమాలు నిజమే రొట్టగానే వస్తున్నాయి. కానీ వాటిని రొట్ట అని మనం చూపించచ్చు కదా, వేలు పెట్టి చూపించచ్చు కదా. అదే మంచి సినిమా వచ్చిందనుకో అమ్మ ఎక్కిసాగదు. దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకుని ఓదాగా ఎంజాయ్ చేస్తాం. పాపం ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఈ అమ్మ ఇదేదో అప్పుడే చేసి ఉండొచ్చు కదా అని ఆడు ఫీల్ అవ్వడం. ఎందుకు ఇవన్నీ? కలేజా సినిమా అనే ఫిల్మ్ టాప్ నాకు ఫిల్మ్ అయ్యా. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి నాకు. మీ ఒపీనియన్ పక్కగా చెప్పండి ఆ కమెంట్ సెక్షన్లో. మీరు ఎన్నిసార్లు కలేజా సినిమా చూశారు? కలేజాకి అన్యాయం జరిగింది, ఇది నా ఫీలింగ్ చెప్తున్నా. కలేజా అనే ఫిల్మ్ బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిన ఫిల్మ్ మహేష్ బాబు కెరియర్లో. పోక్రీ తర్వాత అర్థమైందా? ఆయన పర్ఫార్మెన్స్ అంత టాప్ నాచ్ లెవెల్లో ఉంటుంది. మీ ఒపీనియన్ నాకు చెప్పండి దీని మీద. కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ, ఎవరైనా సరే కలేజా సినిమా ఎప్పటికీ టీవీలో ఎంతమంది ఎంజాయ్ చేస్తారు. కలేజా సినిమా గుర్తొస్తే ఫేస్లో నవ్వు వస్తుంది. అది కలేజాకు ఉన్న స్థాయి. సో దట్స్ ఇట్ గైస్, బై.